నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఓర్వకల్లులో 14,000 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీ సర్కార్తో భారత్ జపాన్ సంస్థల ఒప్పందం 2.5 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్న టీజీ భరత్ నేడు P4 కాన్సెప్ట్ పేపర్ విడుదల చేయనున్న చంద్రబాబు అన్ని స్థాయిల్లో చర్చించాకే అమలు బాగా చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే యోచన రేషన్ బియ్యం మాయం కేసులో మరో 4 ప్రమేయం నిందితుల విచారణలో గుర్తించిన పోలీసులు నోరు విప్పని పేర్ని అనుచరుడు తేజ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో భూగర్భ కేబుళ్ల ఏర్పాటు యోచన అధ్యయనం చేయాలని సూచన మద్యం కంపెనీల ఒత్తిడికి తలొగ్గబోమన్న రేవంత్ కమిటీ సిఫార్సుల మేరకే ధరలు సవరిస్తామని వెల్లడి కొత్త సంస్థలను అనుమతించాలని నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రయాణాల రద్దీ కిక్కిరిసిపోతున్న రైళ్లు బస్సులు ప్రైవేటు ట్రావెల్స్ ధరల దోపిడీతో నష్టపోతున్న ప్రజలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దిశగా అడుగులు ఖతార్లో చర్చలకు హాజరు కానున్న ఇజ్రాయెల్ మొసాద్ అధినేతను పంపాలని నిర్ణయం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 14,000 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సెమీ కండక్టర్ పరిశ్రమ పెట్టేందుకు జపాన్కు చెందిన ఇటోయో మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, భారత్కు చెందిన హైడ్రస్ గ్రూప్, బిఎన్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో హైదరాబాద్లో ఒప్పందం కుదిరినట్లు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. 14,000 కోట్లతో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ మన దేశంలో తొలిసారి రాష్ట్రంలో ఏర్పాటు కానుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషితో ఈ పరిశ్రమను ఏపీకి తీసుకురాగలిగామన్నారు. గత నెలలో మంత్రి లోకేష్తో ఈ కంపెనీల ప్రతినిధులు అమరావతిలో సమావేశమై చర్చించారని, ఇప్పుడు ఒప్పందం కుదిరిందని భరత్ వెల్లడించారు. 2.5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని వివరించారు. సంక్రాంతి సందర్భంగా P4 కాన్సెప్ట్ పేపర్ను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలిన వారిపై ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విధానం ప్రోత్సహించడానికే P4 కాన్సెప్ట్ తేనున్నట్టు ఆయన తెలిపారు. P4 విధానంలో బాగా పనిచేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఒక వారధి కావాలని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు నేడు ముఖ్యమంత్రి తన స్వగ్రామం నారావారిపల్లి వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి ఇంటింటికి గ్యాస్ పంపిణీని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:30కు తిరుపతిలోని హోటల్ తాజ్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నారావారిపల్లెకు వెళతారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, నందమూరి కుటుంబ సభ్యులు శనివారమే నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగను అందరూ కలిసి అక్కడే జరుపుకోనున్నారు. రాజధాని ప్రాంతంలోని శాశ్వత సచివాలయ పునాదులలో ఉన్న నీటిని తోడే ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలో రాజధానిలో పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పునాదుల్లో ఉన్న నీటిని ఈ నెలాఖరులోపు తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు 10 ట్రాక్టర్ల ఇంజన్లు, 6 జెట్ మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు. 24 గంటలు నీటిని తోడటం వల్ల 5 అడుగుల మేర పునాదులు బయటపడ్డాయి. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ పునాదులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో నీటిని తోడే ప్రక్రియ 90% మేర పూర్తవుతుందని CRDA అధికారులు తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ గోదాములో రేషన్ బియ్యం మాయమైన కేసులో మరో 4 నిందితులను పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఈ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2వ రోజు కస్టడీలో మిల్లర్ ఆంజనేయులను పెడనలోని నందిగామ వద్ద ఉండే రైస్ మిల్లు వద్దకు తీసుకెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులు పేర్ని కుటుంబ గోదాము నుంచి తరలించిన బియ్యాన్ని ఎవరికి అమ్మారో పోలీసులు శనివారం గుర్తించినట్టు తెలిసింది. బియ్యం పక్కదారి పట్టించగా వచ్చిన
27 లక్షలు బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయని సమాచారం. ఈ సొమ్ము మొత్తం పేర్ని కుటుంబంలో ఎవరి ఖాతాలకు బదిలీ అయిందో పసిగట్టే పనిలో ఉన్నారు. గోదాము మేనేజర్ మానస్ తేజ రెండో రోజు విచారణలోనూ పోలీసులకు సహకరించలేదని తెలిసింది. పేర్ని నాని ఆదేశాలతో గోదాం మేనేజర్ తేజ సమక్షంలో డ్రైవర్ మంగారావు మినీ ట్రక్కులో ఆంజనేయులకు చెందిన రైస్ మిల్లుకు తరలించినట్టు గుర్తించారు. ఆంజనేయుల నుంచి 5గురు బియ్యం కొనగా అందులో ఒకరు మృతి చెందారు. మిగిలిన 4 పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. పేర్ని కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన తేజ బియ్యం కేసు తనపైనే వేసుకుని అసలు సూత్రధారులను తప్పించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో భూగర్భ కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్తుతో పాటు అన్ని రకాల కేబుళ్లు అండర్ గ్రౌండ్లో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే వేసవిలో ఎక్కడా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ఉండాలని సూచించారు. దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్లో అమలు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు వివిధ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పాలసీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్తో పాటు అన్ని రకాల కేబుళ్లు అండర్ గ్రౌండ్లోనే ఉండేలా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని కోరారు. భూగర్భ కేబుళ్ల విధానం వల్ల విద్యుత్ నష్టాలు తగ్గుతాయని, విద్యుత్ చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వేళల్లో అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చునని రేవంత్ చెప్పారు. రాబోయే వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా పంపిణీ సంస్థలు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే ప్రత్యామ్నాయంగా వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి సరఫరా చేయాలని సూచించారు. ఆదివాసీ గూడేలలో గృహాలకు సోలార్ విద్యుత్, వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ, గిరిజన, ఇతర శాఖలతో చర్చించి వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్లను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించి పనులు అప్పగించే విధానంపై ప్రణాళిక తయారు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించాలన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మద్యం సరఫరా కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలోని కమిటీ నివేదిక మేరకే ధరలు సవరిస్తామని తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. బీర్ల ధరలను 33% పెంచాలని యునైటెడ్ బ్రోవరీస్ లిమిటెడ్ కంపెనీ ఒత్తిడి చేస్తుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్న సీఎం ఇతర రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించాలని సూచించారు. ఏడాది కాలంగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో పగడ్బందీగా వ్యవహరించాలని అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల గడువు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బ్రాండ్ల పేర్లతో కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి క్యాలరీస్ సంస్థ 88.55 కోట్ల రూపాయల డివిడెండ్ను చెల్లించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు డివిడెండ్ చెక్కును సింగరేణి సీఎండీ బలరాం అందించారు. సింగరేణి క్యాలరీస్ చెల్లింపు మూలధనంలో 10% డివిడెండ్గా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తం సుమారు 173 కోట్లు కాగా సింగరేణిలో 51% వాటా కలిగిన తెలంగాణ ప్రభుత్వానికి 88.55 కోట్ల డివిడెండ్ చెల్లించింది. సింగరేణి సంస్థ దక్షిణ భారతదేశ ఇంధన అవసరాలు తీర్చుతూ లాభాలను ఆర్జిస్తోందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు. లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించడమే కాకుండా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు చెల్లిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు ప్రజలు పల్లెబాట పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్లో బస్టాండ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు బస్సుల కోసం చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. సొంత వాహనాల్లో ప్రజలు బయలుదేరడంతో పలుచోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ప్రయాణ రద్దీ రెండో రోజు కొనసాగింది. మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో రహదారులు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో రద్దీగా మారాయి. మియాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు శనివారం దాదాపు 500 బస్సులు బయలుదేరాయి. ముంబై జాతీయ రహదారి బస్సులతో నిండిపోయింది. అమీర్పేట్, సనత్నగర్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ కనిపించింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పతంగి టోల్ ప్లాజా నుంచి శుక్రవారం 59,000 వాహనాలు వెళ్లగా శనివారం సుమారు 80,000 వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది చెప్పారు. శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొద్దిగా తగ్గినప్పటికీ రాత్రికి మళ్లీ పెరిగింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నుంచి యాదాద్రి జిల్లా దండు మల్కాపురం శివారు వరకు 6 వరుసల రహదారి పూర్తి కాగా అక్కడక్కడా పనులు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ట్రాఫిక్ పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతిని సంతోషంగా జరుపుకునేందుకు బయలుదేరిన వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయంతో పోలిస్తే రాత్రికి కాస్త తాకిడి తగ్గింది. నేడు వలస కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు సొంతూళ్లకు పయనమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి ఈ నెల 7 నుంచి 20 వరకు 1370 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు అవసరమైతే పాఠశాల బస్సులు వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖ నుంచి సుమారు 750 బస్సులు అదనంగా నడుపుతున్నప్పటికీ సరిపోని పరిస్థితి. జనం రద్దీని బట్టి అప్పటికప్పుడు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు ఆర్టీసీ డిపోలోనూ బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించక తప్పలేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ భారీగా రేట్లు పెంచేసి దోచుకుంటున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టీటీడీ పాలక మండలిలోని బోర్డు సభ్యులతో 2 కమిటీలను ఏర్పాటు చేసినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్లో పరిహారం చెక్కులు అందజేశారు. తీవ్రంగా గాయపడ్డ 2కి 5 లక్షలు, స్వల్ప గాయాలైన మరో 5గురికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ఉన్న క్షతగాతులకు చెక్కులను అందజేశామని బీఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ తరఫున అన్ని సౌకర్యాలు చూసుకున్నారని క్షతగాత్రులు తెలిపారు. ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీస్కి 25 లక్షల రూపాయల లెక్కన డీడీలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా నిన్న బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంత క్యాజువాలిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు తిరుపతిలో అవైలబిలిటీ ఉన్నారు 7 మంది, వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మాకు గవర్నమెంట్ తరపు నుంచి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ సార్, టీటీడీ తరపు నుంచి కూడా మాకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు చూసుకున్నారు దగ్గరుండి. మాకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అన్ని దగ్గరగా ఉండి అన్ని పర్యవేక్షణలో ఉండి చక్కగా చూసుకున్నారు. మమ్మల్ని వెంటనే దీని అంబులెన్స్లోన హాస్పిటల్కి తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లోన మాకు బాగా ట్రీట్మెంట్ చేశారండి. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా హామీ ఇచ్చినట్టు ప్రకారం మాకు వెంటనే ఇక్కడ చైర్మన్ గారి చేతుల మీదుగా మాకు చెక్ ఇవ్వడం జరిగిందండి. వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. 2 రోజుల క్రితం 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1.2 లక్షల టోకెన్లను జారీ చేయగా 13వ తారీఖుకు సంబంధించిన 48,600 టోకెన్లను జారీ చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు తిరుపతిలో స్థానికులు రావడంతో టోకెన్ల జారీ చేపట్టారు. విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టీటీడీ టోకెన్లు జారీ చేస్తుంది. భక్తులు క్యూ లైన్లలోకి ప్రవేశించే సమయంలో తోపులాటలు జరగకుండా వరుస క్రమంలో పంపించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. భక్తులు సంయమనం పాటించి టోకెన్లు పొందాలని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కోరారు.
వైకుంఠ ద్వారదర్శ టికెట్లని అంటే 13వ తేదీకి టికెట్లు విడుదల చేయడం జరిగింది. 48,600 మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా టోకన్లు ఉన్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎవరు ఆందోళన చెందకుండా వచ్చి ప్రశాంతంగా తోపులాట లేకుండా ప్రశాంతంగా వచ్చి మీరు టికెట్ తీసుకొని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూలో కూడా ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. వారి ఆదేశాలకి అనుగుణంగా ఈరోజు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ తిరువూరు నియోజకవర్గం గోపాలపురంలో రోడ్డుపై వేసిన ఫెన్సింగ్ను తొలగించడం వివాదానికి దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గోపాలపురం వెళ్లి స్థానిక వైసీపీ నేతలు రోడ్డుపై వేసిన ఫెన్సింగ్ను తొలగించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. 5వ వార్డు మెంబర్ చంటిపై ఎమ్మెల్యే దాడి చేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నేతలు ఆదేశించారు. కారణాలు ఏమైనా వివాదాలకు ఎమ్మెల్యే కారణం కావడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. హైదరాబాద్లో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్కు సర్వం సిద్ధమైంది. పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపటి నుంచి ఈ నెల 15 వరకు అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు హరిత టూరిజం ప్లాజా వేదికగా ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. కైట్ ఫెస్టివల్ సందర్శించేందుకు ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో కైట్ స్వీట్ ఫెస్టివల్ ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అంటే వాళ్ళకి ధాన్యము ఇంటికి వచ్చిన సందర్భంలో ఒక సంతోషకరమైన వాతావరణంలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ విత్ డిఫరెంట్ నేమ్స్ దే సెలబ్రేట్ దిస్ సంక్రాంతి. అంటే రకరకాల స్వీట్స్, ఆ స్వీట్లు చూస్తేనే నోరు ఊరుతూ ఉంది, కడుపు నిండుతూ ఉంది. ఈ పండుగను అత్యద్భుతంగా జరుపుకుందాం. ఈ కైట్ ఫెస్టివల్లో, ఈ స్వీట్ ఫెస్టివల్లో ఫ్రమ్ 20 countries they are participating with their colorful what do you call patangi kites. రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో వ్యాపార రంగంలో విజయం సాధించేందుకు అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక సాధికారత, వ్యాపారంలో విజయం అనే అంశాలపై సదస్సులు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వాణిజ్య వ్యాపారవేత్తలు హాజరయ్యారు. మౌంట్ అబూలోని బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన రాజయోగులు, రాజయోగినీలు ఒత్తిడిని జయించే మెళకువలను నేర్పించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి పాల్గొన్నారు. మనలోని అంతర్గత శక్తితో అద్భుతాలు సృష్టించవచ్చని, దానిని సన్మార్గంలో వినియోగించుకోవాలని బ్రహ్మకుమారి సెక్రటరీ జనరల్ బ్రిజ్ మోహన్ సూచించారు. ఒత్తిడి లేకుండా వాణిజ్య వ్యాపారాల్లో రంగాల్లో విజయ తీరాలకు చేరే మార్గాలపై శిక్షణ ఇచ్చారు. రాజయోగ ధ్యానంతో శాంతి, సుఖమయ జీవితం సాధ్యమన్నారు. రాజయోగ ధ్యానంతో తమ జీవితాలకు ఎంతో ఉపయోగపడిందని వివిధ రంగాల ప్రముఖులు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రపంచంలో ఏదైనా కనుక్కోవచ్చు, కానీ ఆత్మను ఎవరు ప్రూవ్ చేయలేరు. కాబట్టి అది ఆధ్యాత్మికమైనది, కనిపించకుండా ఉండేటువంటిది. కానీ ఎంత విచిత్రం అంటే, మనం భృగుటి భూమధ్యంలో నొసట ఏదైతే తిలకము పెట్టుకుంటామో అక్కడ ఒక కనిపించని సత్ చిత్ ఆనంద చిన్న కనిపించని జ్యోతి స్వరూపమైనది. అదే ప్రాణము, అదే ఆత్మ, అదే ఎనర్జీ, అదే కాన్షియస్నెస్. దాని ద్వారానే మనం కళ్ళతోని చూస్తాము, నోటితోని మాట్లాడతాము, చెవులతోని వింటాము. మన ఉదయం చెప్పారు కదా, ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం ఉంటుంది. అమెరికా లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా ఈ కార్చిచ్చు నిలవనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దావాగ్ని కారణంగా ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల విలువైన ఇళ్లు, 12,000 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. హాలీవుడ్ సహా ఇతర ప్రముఖుల ఇళ్లు, నిర్మాణాల విలువే వేల కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్చిచ్చు వల్ల సంభవించిన ఆస్తి నష్టం సుమారు 135 నుంచి 150 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని ఆక్యువెదర్ సంస్థ అంచనా వేసింది. అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని పేర్కొంది. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫార్మ్ కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసిందని తెలుస్తోంది.
సుదీర్ఘంగా సాగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం దిశగా కొంత పురోగతి కనిపిస్తోంది. ఖతార్లో కాల్పుల విరమణపై చర్చలకు మొస్సాద్ గూఢచార సంస్థ డైరెక్టర్ను పంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం ఇజ్రాయెల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. హమాస్తో చర్చల కోసం మొస్సాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నియా ఖతార్ రాజధాని దోహా వెళ్లనున్నారని తెలిపింది. అయితే ఎప్పుడు వెళ్తారనే విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించలేదు. 15 నెలల ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో ఒక్కసారి ఇరు వర్గాలు స్వల్ప కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఆ సమయంలోనే పలువురు బందీలను హమాస్ విడిచిపెట్టింది. ఆ తర్వాత మళ్లీ కాల్పుల విరమణ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించినప్పటికీ ముందడుగు పడలేదు. బందీలను అందరినీ విడిచిపెట్టే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ చెబుతుండగా గాజాలో దాడులను పూర్తి స్థాయిలో ఆపాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. అంతరిక్షంలో స్పేడెక్స్ ఉపగ్రహాలు డాకింగ్కు మరింత చేరువయ్యాయి. ప్రస్తుతం వాటి మధ్య దూరం 15 మీటర్లు ఉంది. ఉపగ్రహాల్లో అన్ని వ్యవస్థలు సక్రమంగానే ఉన్నాయని, అద్భుతం ఘట్టానికి కేవలం 50 అడుగుల దూరంలో భారత్ నిలిచిందని ఎక్స్లో ఇస్రో తెలిపింది. ప్రస్తుతం అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని పేర్కొంది. అయితే ఈ ఉపగ్రహాల అనుసంధానం, డాకింగ్ను ఎప్పుడు చేపడతామన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ నెల 7, 9 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఆ తర్వాత దాన్ని ఇస్రో వాయిదా వేసింది. అంతరిక్ష కేంద్రం చంద్రయాన్ 4 వంటి ప్రాజెక్టులను అవసరమైన డాకింగ్ ప్రక్రియపై పట్టు సాధించే లక్ష్యంతో గత నెల 30న 2 ఉపగ్రహాలను PSLV ద్వారా ఇస్రో నింగిలోకి పంపింది.